పోలవరం ప్రాజెక్టును ఏటీఎంలా వాడుకుంటున్నారన్న ప్రధాని మోదీ విమర్శలను చంద్రబాబు తిప్పికొట్టారు. పోలవరం ప్రాజెక్టుని ఏటీడబ్ల్యూ ఎనీ టైం వాటర్ అంటూ ధీటుగా సమాధానమిచ్చారు. చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గ పరిధిలోని బంగారుపాళ్యంలో జరిగిన రోడ్ షోలో సీఎం పాల్గొన్నారు. తన కుటుంబంతో పాటు హెరిటేజ్ సంస్థపై చేసిన విమర్శలపైన గట్టిగా బదులిచ్చారు. వ్యక్తిగత విమర్శలకు దిగడం ప్రధాని స్థాయికి తగదని చంద్రబాబు అన్నారు. నాకంటే మొన్నొచ్చాడు రాజకీయాలకి నరేంద్ర మోడీ నా కథలు నేర్పిస్తున్నాడు. మా అబ్బాయి గురించి నా కుటుంబం గురించి మాట్లాడతావా నువ్వు? నీ కుటుంబం కథ ఏంటని అడుగుతున్నాను. కనీసం మనకందరికీ సభ్యత మనందరం కాపురం చేస్తున్నావా లేదా? పెళ్లి చేసుకుని భార్యాభర్త కలిసి ఉన్నావా లేదా? ఈ ప్రధానమంత్రి కథ ఏంటి తమ్ముళ్ళు? ఏమంటారు దీనికి? ఒక మాట అంటే 10 కాదు 100 మాటలంట. జాగ్రత్తగా ఉండమని ప్రధానమంత్రిని హెచ్చరిస్తున్నా. తమిళు పోలవరం మన జీవనాడి. ఏదో ఈయన నాకు ఇచ్చారని మాట్లాడుతున్నాడు. మీరివ్వలా పోలవరం. పోలవరం మనకందరికీ ఏటీఎం లాంటిదంట. అసలు ఏటీఎంలో డబ్బులే లేవు. పోలవరంలో కూడా డబ్బులు లేవు. ఆ పని చేసేవారు 4,500 కోట్లు ఖర్చు పెడితే, కష్టకాలం డబ్బులు ఖర్చు పెడితే కేంద్రం ఒక పైసా ఇవ్వకుండా ఒట్టిపోయిన ఏటీఎం మారిగా పోలవరాన్ని చేసి వేడుక చూడాలంటే నీ వల్ల ఏమవుతుంది? ముందు కడతా, తర్వాత వడ్డీతో సహా వసూలు చేసుకుంటారని ముందుకు పోయారు. జూలై లోపల గ్రావిటీతో నీళ్లొస్తాయి. డిసెంబర్ లోపల ప్రాజెక్టు పూర్తవుతుంది. నరేంద్ర మోడీ గారు, కేసీఆర్, జగన్మోహన్ రెడ్డి ఒడ్డగట్టుకొని పనిచేయండి. పోలవరం అడ్డుకోండి, కానీ పూర్తి చేసి నా సత్తా ఏంటో చూపిస్తానని మరొకసారి మీ అందరికీ ఆహ్వానిస్తున్నా. ఆయన అంటున్నాడు ఏటీఎం అని. ఇప్పుడు చెప్తున్నా, ఎస్ ఏటీడబ్ల్యూ ఇది ఎనీ టైం వాటర్ ఫర్ ది స్టేట్. ఊరికే బట్టలు ఆన్ చేస్తే ఏ ఊరికి కావాలంటే ఆ ఊరికి కరెంటు మారిగా నీళ్లు ఇచ్చే బాధ్యత, నీటి భద్రత ఇచ్చే బాధ్యత నాది. కడాన మా హెరిటేజ్ కూడా తింటాడు తమ్ముళ్ళు. మీకు అందరూ తెలుసు హెరిటేజ్. నేను 2 ఏళ్ళు గంట పోయా. మా మిస్సెస్ ని గర్వపడుతున్నా. 27 సంవత్సరాలుగా రాత్రింబగుళ్ళు పనిచేసి ఒక కంపెనీ బిల్డప్ చేస్తే దానిపైన నరేంద్ర మోడీ కట్టుబడింది. కుళ్ళు కళ్ళు, పనికిరాని కళ్ళు, చౌకబారు విమర్శలు భరిస్తాం మనం. ఇవన్నీ ఎప్పుడైనా ఒక చిన్న అపవాదం వచ్చిందా ఈ కంపెనీలో? రాజశేఖర్ రెడ్డి మ్యాక్సిమం ట్రై చేశాడు. ఏం కొంటామని చెప్పి ఆ రోజు నేను నీ వల్ల ఏమవుతుందని చెప్పా. 26 ఎంక్వైరీలు నాకు తిప్పుకున్నది. ఇక్కడ చెప్పుకో, నీ ఇష్టం వచ్చేయి అని సవాలు విసిరి ఏమీ చేయలేకుండా పోయి తోక జాడించిన వ్యక్తి రాజశేఖర్ రెడ్డి అని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా.